పదే 10 రోజులు శ్రీవల్లిని అత్తారింట్లో అడుగుపెట్టేటట్టు చేస్తానని శబ్దం చేస్తుంది భాగ్యం. అయితే 10 రోజులు కాదు, రేపే నిన్ను అత్తారింటికి పంపుతున్నాను అని శ్రీవల్లికి చెప్తుంది భాగ్యం. దానిలో భాగంగా మరో కుట్రకి తెరతీస్తుంది. ఎక్కడికి వెళ్తున్నామే అమ్మా? నన్ను అత్తారింటికి పంపిస్తా అని చెప్పావు కదా, ఎప్పుడు అని అడుగుతుంది శ్రీవల్లి. నేను అత్తవారింటికి పంపడానికి వాహనం కావాలి కదా, దానికోసమే వెళ్తున్నాం పద అని అంటుంది భాగ్యం. ఎక్కడికో చెప్పే అని శ్రీవల్లి అనేసరికి, అదిగో ఆ కనిపించే వాడితో పని పడింది అంటూ ఓ కిరాయి రౌడీ దగ్గరికి తీసుకెళ్ళి ఓ యాక్సిడెంట్ చేయాలని అంటుంది భాగ్యం. ఆ మాట విని షాక్ అయిపోతుంది శ్రీవల్లి. మళ్ళీ ఇదేదో దరిద్రపు కొట్టు ప్లాన్ చేసిందని, యాక్సిడెంట్ ఏంటే ఎవరికి, కొంపదీసి నాకేనా అని అంటుంది శ్రీవల్లి. ఏహే కాదు, అదంతా తర్వాత చెప్తాలే గాని ఇంతకెంత ఖర్చు అవుతుంది అని అడుగుతుంది భాగ్యం రౌడీని. 10,000 అని ఆ రౌడీ అనేసరికి, మా దగ్గర అంత డబ్బు లేదు, 5,000 ఇస్తాను అని బేరం మాట్లాడుతుంది భాగ్యం. సరే యాక్సిడెంట్ ఎవరికి చేయాలని అడిగేసరికి ఓ ఫోటో తీసి ఇస్తుంది భాగ్యం. ఎవరైతే ఆ ఫోటో అని శ్రీవల్లి చూసేసరికి అది చందు ఫోటో కావడంతో చూసి షాక్ అయిపోతుంది శ్రీవల్లి. ఒసేయ్ అమ్మోయ్, ఎంతకి తెగించావే, మా ఆయన్ని యాక్సిడెంట్ చేయిస్తానని అంటావా అంటూ భాగ్యం పీక పట్టుకుంటుంది శ్రీవల్లి. విడిపించుకున్న భాగ్యం, నా అల్లుని నేనెందుకు చంపుకుంటానే, ఇది ఆపరేషన్ కార్యేషు దాసి అని అంటుంది భాగ్యం. ఏంటహే ఈ ఆపరేషన్ అని శ్రీవల్లి అంటే, భర్తకి ఏదైనా జరిగినప్పుడు భార్యలు దగ్గరుండి సేవలు చేయడం అన్నమాట. ఇప్పుడు నువ్వు కూడా మీ ఆయనకు సేవలు చేస్తూ అపురూపమైనదమ్మ ఆడజన్మ అంటూ సాంగ్ వేసుకొని ఆ ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళిపోతావు. అప్పుడు నిన్ను మీ ఆయన కాదు కదా, నర్మద ప్రేమలు కూడా అడ్డుకోలేరు అని అంటుంది భాగ్యం శ్రీవల్లితో. అది సరే కానీ మా ఆయనకి పెద్ద పెద్ద దెబ్బలు తగిలితే ఎలా అని అంటుంది శ్రీవల్లి. లేదు లేదు, ఇది ఉత్తుత్తి యాక్సిడెంట్ అని ఆ కిరాయి హంతకుడితో మాట్లాడుతుంది భాగ్యం. ఇది డమ్మీ యాక్సిడెంట్ హై, చిన్న చిన్న దెబ్బలు తగలాలి హై అని చెప్తుంది. అయితే వాడికి హిందీ తప్ప తెలుగు సరిగ్గా రాకపోవడంతో పైసా పైసా అని యాక్సిడెంట్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇక వేదవతి పుట్టింటికి వెళ్లడంతో ఇంటి పనుల్లో నిమగ్నమైపోతారు నర్మద ప్రేమలు. ఇంతలో అమూల్య వచ్చి, పెద్ద వదిన కూడా మీలా మంచిగా ఉంటే బాగుండేది అని అంటుంది. ఆ మాటతో నర్మద, స్వతహాగా వల్లి అక్క మంచిదే కానీ వాళ్ళ అమ్మే తనని అలా చేసింది అని అంటుంది. ఇంతలో రామరాజు బయట నుంచి వచ్చి, అమ్మ వల్లి కాపీ తీసుకొని రా అని అంటాడు. వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా బావా, నీకు మతిమార్పు వచ్చినట్టుంది అని అంటాడు తిరుపతి. లక్ష్మీదేవిలా నట్టింట్లో తిరిగి అమ్మాయి కనిపించకపోయేసరికి అడిగాను లేరా అని అంటాడు రామరాజు. ఇదిగో అమూల్య, కాఫీ తీసుకొని వెళ్ళి నాన్నకి ఇవ్వు అని అంటుంది నర్మద. కాఫీ చేసింది నువ్వే కదా వదిన, క్రెడిట్ నాకెందుకు, నువ్వే ఇవ్వచ్చు కదా అని అంటుంది. మామయ్య దృష్టిలో ఆ వల్లినే ఉత్తమ కోడలు, అందుకే ఆవిడ ఇంట్లో లేకపోయినా ఆవిడ పేరునే తలుస్తున్నారు. మేము ఇస్తే తీసుకుంటారో లేదో, నువ్వు తీసుకెళ్ళి వెళ్ళి ఇవ్వు అని అంటారు నర్మద ప్రేమలు. ఇక అమూల్య తీసుకొని వెళ్ళి రామరాజు ధీరజ్లకు కాఫీ ఇస్తుంది. కాఫీ బాగుందని రామరాజు అంటే, బాగుండటమే కాదు నాన్న, అద్దిరిపోయింది, అమృతంలా ఉంది అని కాఫీని తెగ అంటూ ఉంటాడు ధీరజ్. కాఫీ పెట్టడంలో అమ్మని మరిపించేశావు అమూల్య అని ధీరజ్ అంటే, ఆ మాట నాతో కాదు నీ భార్యకి చెప్పన్నయ్య అని అంటుంది అమూల్య. ఆ మాటతో ధీరజ్ ముందుకి గుటకలేస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్లో భాగ్యం కుట్రకి మరోసారి బలైంది ప్రేమ. శ్రీవల్లి కాపురాన్ని నిలబెట్టడానికి ఆపరేషన్ కార్యేషు దాసిలో భాగంగా చందుకి యాక్సిడెంట్ చేయిస్తుంది భాగ్యం. అయితే ఆ లారీ డ్రైవర్కి తెలుగు రాకపోవడంతో చందుకి నిజంగానే యాక్సిడెంట్ చేయబోతుంటాడు. అయితే సరిగ్గా చందుని లారీ గుద్దే టైంకి ప్రేమ పరిగెత్తుకుంటూ వెళ్ళి చందుని కాపాడుతుంది. ఇక చందుని కాపాడిన ప్రేమ లారీకి అడ్డంగా నిలబడుతుంది. మరి లారీకి ప్రేమను గుద్దుతుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.